ఇట్లా వేస్తారా వీటిని? అది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అమ్మా చూడు. సో హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యు గైస్? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం. మళ్ళీ ఎందుకో తెలియదు, ఇంకా ఊకే టెంపుల్కి వెళ్తున్నాం. వచ్చిన వాడి ఇంటి ముందటనే ఉన్నా, వాడు కాల్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం చూడాలి మరి ఏ టెంపుల్ అనేది. ఇస్కానా, భద్రకాళ, డోంట్ నో. ఏదో ఒక ఇస్కాన్ వెళ్దామని అనుకుంటున్నా. భద్రకాళి డైలీ వెళ్తున్నా. ఈ మధ్య టెంపుల్స్కి బాగా వెళ్తున్నాం. ఐ నో, దే ఆల్ నో వై వీఆర్ గోయింగ్ టు టెంపుల్. 10 minutes అవుతుంది నేను ఇక్కడికి వచ్చి, వీడు ఇంకా అత్తలేడు. అరే చరణ్, ఎంతసేపు రా, ఎంతసేపు తొందర రారా, లేట్ అవుతుందిరా అంటే లైట్ గా వర్షం అయితే పడుతున్నది. మరి చూడాలి ఇది హెవీ అవుతుందా లైట్ గా పడుతుందా అని. అక్కడికి పోయేలోపు తెచ్చి అక్కడ గుడిలో పోతే అక్కడ కిందనే ఉండొచ్చు. మరి వర్షం పడుతుందా? నిన్ననేమో ఎండ కొట్టింది, వాళ్ళేమో వర్షం పడుతుంది. ఈ క్లైమేట్ అని ఇంకా ఇవను వగలం వందానం వచ్చేసినాం ఇంకా భద్రకాళి టెంపుల్కి. లెట్స్ గో. లోపల అక్కడ ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ టెంపుల్ కాడ. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేసరికి ఎంత టైం అవుతుందో. టైం ఇప్పుడు 9:22 అవుతుంది. దర్శనం అయ్యేసరికి ఎంత టైం అవుతుందో లేసి. అరే చెప్పు అమ్మ తోడు. అరే ఇక్కడ దిగిపోతారా చెప్పులు? దిగిపోతారు. వద్ద బండి ఇక్కడ పెట్టక. అరే అమ్మ తోడు, ఇంతే అంటావు? ఇట్లా పోవాలరా ఇప్పుడు. మళ్ళీ చెప్పులు వేరే కొనుక్కోన్నారు. ఇక్కడనే పెట్టిన చెప్పులు ఉంటాయా దింగిపోతాయా తెలియదు. బా మళ్ళీ ఎవరో వస్తాలి అలా. అమ్మ వీళ్ళ పని మంచిగా ఉన్నది కదా. చలో ఇంకా డైరెక్ట్ ఇంకా గేట్లు ఓపెన్ చేస్తారు. ఇంకా వాళ్ళతోనే మనం కూడా పోదాం పా లోపలికి. ఇంకా వాళ్ళతోనే మనం కూడా లోపలికి పోదాం పా. ఇవ్వరా అసలు మనది. అరే వాళ్ళ వీడియో వాళ్ళకుంటే మన వీడియో ఎంతమంది చూస్తారా? వాళ్ళ వీడియో టీవీలలో ఎంతమంది చూస్తారు? 2,000 మంది చూస్తారు. నేను స్టోరీ పెడతానే 40,000 మంది చూస్తారు. గైస్ స్పెషల్ దర్శనం చూస్తున్నారు కదా, 50 రూపీస్ ఒకటి లడ్డుకి. ఇది చక్కర లడ్డు పులిహోరమా స్పెషల్ దర్శనం 50 రూపీస్ ఒక టికెట్. ఇంకా డైరెక్ట్ ఉంటుంది అంతా. ఎందుకు దగ్గర నుంచి కూడా చూడవచ్చు. చలో అల్లకి వెళ్ళి పోతే వెళ్తామారా అసలు. టైం 9:48. ఎంతసేపు అవుతుంది దర్శనం అయిపోయి? దర్శనం అయిపోయి ఎంతసేపు అవుతుందిరా? 9:48 అవుతుంది. ఎంతసేపు అయిపోయినా టైం ఎంత? ఇప్పుడు 9:48 అవుతుంది. దర్శనం అయిపోయింది. లెట్స్ సీ ఏమన్నా లడ్డూలు, పోపన్నం ఏమన్నా తీసుకుని, పులిహోర ఏమన్నా తీసుకుందామా? చలో వచ్చేసినాం. సాయిరామ్ సాయిరామ్, నో బ్యాడ్ వర్డ్స్. సాయిరామ్ కాడికి వచ్చేసినాం. అయిపోయింది. దాంట్లో వీడియోస్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేసిన చూడండి దాంట్లో. లెట్స్ గోయింగ్ టు హోమ్, దట్స్ ఇట్ బ్రో. అంతేనా? ఇంకా అయిపోయినా? ఏం కానీ తీసుకుంటావా? లడ్డూలు ఏమన్నా తీసుకుంటావా? ఆడ లడ్డూలు తీసుకుంటావా? అంతే ఇప్పుడుగా లడ్డూలు. డైటింగ్ రా. అండ్ ఇప్పుడు మనం 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్తున్నాం. వాటర్ బాటిల్ తీసుకుంటాం. లెట్స్ గో టు 1000 పిల్లర్ టెంపుల్. పోయిందా బొట్టు? ఇవన్నీ ఉన్నాయా రెడ్? Finally we are in 1000 pillar temple. Let's wash our legs, bro. First of all, let's wash our legs. Washing legs is mandatory before going to temple. It's not working. Before going to temple, washing legs is mandatory, you know. అరే అమ్మతో ఇప్పుడు మళ్ళీ కింద లెగ్స్ పెట్టిన మొత్తం మట్ట అందుతుంది. కాళ్ళు అన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇది మొత్తం ఎండినాక మట్టిలలోకి దిగాలి. ఇప్పుడే పోవద్దు. తాళమ్మా, మళ్ళా తాళం దానికి మర్చిపోయాను. అరే ఎందుకురా, నా బండి తెచ్చినప్పుడే ఇట్లా చేస్తావు ఎందుకురా? ఉన్నదా లేదా? నిజం చెప్పు. అరే అమ్మ, ఇంకా పోదాంపా. ఇంక అటు నుంచి అంటే నేను ఇట్లా వీడియో తీసి దర్శనం అయిపోయింది అనుకున్నా, వాడు తాళం పోయింది అన్నాడు. ఎందుకు
ఏంటిది తీసుకొద్దాం, ఇంకా అయిపోయింది, ఇంకా ఇక్కడ ఉండి ఏం చేద్దాం. సో గైస్ అయిపోయింది, ఇప్పుడే దర్శనం అయిపోయింది. దీంట్లో అంత పబ్లిక్ ఏం లేదు, 2 minutesలో అయిపోయింది దర్శనం అంతే. ఇప్పుడు మళ్ళీ బండి తాళాలు ఇక్కడ ఉంటుందో ఉండదు. సో ఓకే, వాడు బైక్ కీస్ చేయడానికి వెళ్ళిపోయిండు. అండ్ నేను ఎందుకు ఇలా టెంపుల్స్కి వెళ్తున్నాను డైలీ, వీక్లీ ట్వైస్ ఎందుకు వెళ్తున్నాను అంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్ బ్రో, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 7 months తర్వాత ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను, ఓకేనా. నేను నా బర్త్డే January 17th, అది కూడా ఫోటో దిగనికే వెళ్ళాను. అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, ఎందుకంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే నాకు ఏం లేదు కదా ఇట్లా చెప్పుకోవడానికి, ఫ్రెండ్స్ అదేదంతా, నేనంతా నాకు ఫ్రెండ్స్ సర్కిల్ బాయ్చారా అదేది ఏం లేదు కదా నాకు. లెట్స్ సీ మీ గాడ్ అండ్ మై సెల్ఫ్. చూద్దాం, ఒకసారి నమ్మి చూద్దాం, పోయేదేముంది. లెట్స్ కీప్ 100% హోప్ ఆన్ గాడ్ అండ్ దట్స్ ఇట్. మరి ఇప్పుడు దీనికి ఏమన్నా నేను వీక్లీ ఎప్పుడన్నా అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటానా అంటే, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏంటిది డివోషనల్ అనేది మన లోపల నుంచి ఉండాలి, ఓకేనా. ఇవి తింటేనే ఇట్లున్నట్టు అదేమి ఉండదు. సౌండ్ తక్కువ పెట్టదు. ఏమంటారు ఇప్పుడు, ఒకవేళ టెంపుల్కి అంటే ఇప్పుడు దేవుని మీద భక్తి ఉంటే ఓన్లీ నాన్ వెజ్ ఇట్లా ఉండాలి, వీక్లీ ఒకసారి అట్లా ఉండాలి, అదేది ఏమి ఉండదు కదా. ఓన్లీ అదేంటిది అమావాస్యనా అదేమో రోజు ఉంటుంది కదా, అదే శివరాత్రి రోజు ఒక్క పొద్దు అంతేనా, ఆ రోజు ఉంటా, పక్కా ఉంటా. నేను ఇప్పటిదాకా ఒక్కసారి ఉండే, శివరాత్రి రోజు ఒక్క పొద్దు ఉంటా. అండ్ ఇప్పుడు వినాయకుల్ని చూడడానికి వెళ్దాం. ఇవాళ మొత్తం డే మొత్తం గాడ్స్, ఇవాళ డే మొత్తం ఇంకా గాడ్ల గురించి. లెట్స్ గో. సో వచ్చేసినాం, కానీ కలర్స్ వేయలేదు అనుకుంటా, సగం వాటికి వేసారు కలర్స్, ఇంకా కలర్స్ పూర్తిగా కాలేదు. మీకు చూపిస్తారండి, వెళ్ళు చూడండి. చెప్పులు ఇప్పురా ఇక్కడ నెటికి వెళ్ళు, అడ్దికి వేసిళ్ళు కలర్స్, అడ్దికి వాటికి వేసిళ్ళు కలర్స్, ఇక్కడ వీటికి వేయాలి. ఎల్లో చూడండి, బ్యూటిఫుల్ ఇట్ ఈస్. గైస్ చూస్తున్నారు కదా, ఇంకా పెద్ద పెద్ద వాటికి కాడికి పోదాం, ఇంకా పెద్ద పెద్ద వాటికి. ఇవి ఎన్ని ఫీట్స్ నాకు తెలిసి, ఎన్ని ఫీట్స్ ఉంటుందిరా, 8 feet 8 feet ఉంటుంది ఇవన్నీ. ఇవి 8 feet, అక్కడ అది ఉన్నది 12 feet. ఇప్పుడు మనం అన్ని 12 feet కాడికి వెళ్దాం రండి. ఏలో ఎన్ని ఫీట్స్ ఉంటుందిరా, ఓ అమ్మ తోడు. 1 minute ఆగండి, ఒక్క నిమిషం. ఏది ఓ ఇట్లా వేస్తారా వీటిని, అది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అమ్మ తోడు, చూడండి గైస్, చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఆల్రెడీ ఇక్కడ సోల్డ్ అవుట్, అంటే ముందే వేయించుకుంటున్నారు వీళ్ళు, సోల్డ్ అవుట్ అయిపోయింది. ఎవరు గౌరీ గణపతి వరంగల్ అంట, ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. చూడండి ఎంత పెద్ద ఫ్రేమ్స్తో ఉన్నది. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి ఎన్ని ఫీట్స్, 15 feet అనుకుంటా, మేబీ 15 feet. ఇది ఇగో చూస్తున్నారు కదా, అన్ని ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఆల్మోస్ట్ అండి. ఇగో చూడండి, నేను ఇప్పుడు 6 feet ఉంటా, నాకు ఎంత హైట్ ఉన్నది, నాకు డబల్ ఉన్నది, అంటే 15 feet ఈజీగా ఉంటుంది. అది చూడండి, నాకు డబల్ ఉన్నాయి ఇవన్నీ. అక్కడ చూడండి, అగో డైరెక్ట్ రేకులు కానుతుంది, అది బయటికి తీస్తేనే డ్యామ్ బ్రో. ఇదిగో అన్ని 15 feet. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంటాయి ఈ వినాయకులు. ఈజీగా ఎంత వద్దన్నా 60,000 ప్లస్ ఉంటాయిరా ఇవన్నీ. ఏలో చూస్తున్నారు కదా, వట్టిగా 16,000 ప్లస్ ఉంటాయి, 60,000 ప్లస్ ఉంటుంది ఇవన్నీ. 15 feet అంటే ఎంత ఉంటాయిరా, 50 feet అంటే. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ బ్రో. అయోధ్య, ఓ డ్యామ్, అదైతే ఎట్లుంటుంది తెలుసా. అమ్మ తోడు, ఒక్క నిమిషం చూపిస్తాను. ఏలో అమ్మ తోడు, ఇది మొత్తం కంప్లీట్ అయితే ఎట్లుంటుందిరా.
మొత్తం రుద్రాక్షలు పెట్టి ఇంకా లోపల ఊదున్నది. ఓహో ఓ ఓ ఓ చూస్తున్నారు కదా గైస్ ఎట్లున్నాయో. మౌజ్ చూడండి, మౌజే ఇంత పెద్దగా ఉన్నది. మౌజే ఇంత పెద్దగా ఉన్నది చూడండి. మౌజే ఇంత పెద్దగా ఉన్నది చూడండి. ఇదిగో కలర్స్ అన్ని ఇక్కడనే పెట్టిల్లు. ఇవి ఇంకా పూర్తిగా కాలేదు. ఇవి ఇంకా పూర్తిగా కాలేదు. అక్కడ పెట్టిన కాడ మళ్ళా రీకరెక్షన్ చేయాలి. ఇంకో కలర్స్ ఉన్న కాడ ఇంకో అక్కడ డాట్ లెక్క ఉంది కదా చూడండి, ఇక్కడ మొత్తం మళ్ళీ రీకరెక్ట్ మళ్ళీ ఫస్ట్ కాంచి పెట్టాలి ఇవన్నీ. ఇదిగో ఇక్కడ వైట్ పెయింట్ వాళ్ళన్నీ ముందే గుర్తించుకుని పెట్టుకుంటారు, అంటే ఏది ఎట్లా వేయాలి అని. ఇక్కడ సోల్డ్ అవుట్ అయినాయి, 2 సోల్డ్ అవుట్ అయినాయి. ఇది కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది వరంగల్ మంజిత్ సింగ్. అక్కడ ఇంకొకటి కూడా మంజిత్ సింగ్ అనే ఉన్నది కదా, ఆల్రెడీ 2 తీసుకున్నారు వాళ్ళు. ఎస్వివి 9 అమ్మా ఇంత పెద్దవి. డామ్ బ్రో. వావ్ ఇవి చూడండి, ఇవి ఎట్లున్నాయి. అరే క్యూట్ లిటిల్ పప్పా. క్యూట్ లిటిల్ పప్పా. జై బోలో గణేష్ మహారాజ్కి. వినాయక చవితి అప్పుడు ఇంకా కాలేజ్కే పోను. ఆగస్ట్ మొత్తం కాలేజ్కి పోను. ఇంకొక 5 days పోతా ఆగస్ట్లో. ఇంకొక 5 to 6 days కాలేజ్కి పోతా అంతే. ఆగస్ట్ 7th నుంచి అయిపోయింది ఇంకా కాలేజ్కి వెళ్ళను. ఇంకా మొత్తం ఇంకా వీక్ మొత్తం బందే ఇంకా కాలేజ్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఇవి చూడండి వినాయకులు ఎట్లున్నాయో. చూసారు కదా ఎట్లున్నాయో వినాయకులు ఒక్కొక్కటి. ఇంకా బయట కూడా ఉన్నాయి. అరే ఎంత 20 feet వినాయకుడు ఇక్కడనే కన్స్ట్రక్ట్ అవుతుంది. అట్లున్నాయి ఒక్కొక్క వినాయకుడు. ఇక చూడండి, మీరు చెప్తే నమ్మరు కదా, నాకు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. నా హైట్ ఇక్కడికి కదా చూడండి. నేను ఇక్కడికి ఉన్నా, ఇక్కడికి ఉన్నా పైన రూఫ్కి తాకుతున్నాయి వినాయకుడు అన్ని. ఇంకా బయటికి పోంపా బ్రో. Can't wait for 27 August. 27 కాంట్ వెయిట్ ఫర్ ఇట్ మ్యాన్. 27 August రోజు ఎట్లా ఉంటుంది తెలుసా. ఇంకా యూట్యూబ్లో వ్లాగ్స్ కూడా మామూలుగా ఉండే పగిలిపోతే. కాలేజ్కి వెళ్ళాను, ఒక 1 week కాలేజ్కి వెళ్ళాను. మొత్తం యూట్యూబ్గా ఇన్స్టాగ్రామ్లో అన్నీ పెడతానే ఉంటా, మీరు చూస్తారు. యూ విల్ ఎంజాయ్ లాట్. ఇంకో బయట చూపిస్తా అండి, సింహం ఉంటాయి చూడండి. ఇవి ఇంకా ఫుల్లీ కాలేదు బ్రో, ఇవి ఇంకా ఫుల్లీ కాలేదు. చూస్తున్నారు కదా ఎట్లున్నాయో. చూడండి అబ్బో టైగర్ చూడు, అమ్మ తోడు. సో గైస్ చూస్తారు కదా, మరి ఫాలో కొట్టేసి ఉంచుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టండి. లెట్స్ గో.